శివుడు మాట్లాడినట్టు అనిపించిన ఆ క్షణం అది భయం కాదు, భక్తి కాదు, రెండూ కలిసి గుండెను బలంగా పట్టేసే అనుభూతి. ఎందుకంటే అది శిక్ష కాదు, ఆశీర్వాదం కూడా కాదు, అది నిజం. ఆ నిజం మనలోకి అడుగు పెట్టగానే అహంకారం వణికిపోతుంది. మనసు దాచుకున్న పాపాలు, దాచుకున్న తప్పులుకున్న తప్పులు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఆ క్షణంలో మనిషికి పారిపోయే చోటే ఉండదు. ఎందుకంటే శివుడి ముందు నిలబడినప్పుడు దేవుడు మనల్ని చూడడు, మనమే మనల్ని చూస్తాం. అదే భయం, అదే భక్తి, అదే విముక్తికి మొదటి మెట్టు. కానీ ఈ నిజాన్ని అందరూ తట్టుకోలేరు తెలుసా? అందుకే శివుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఆత్మకు శివుడి సత్యాన్ని భరించే శక్తి ఉండదు. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు. ఇక ముందు శివుడి అత్యంత భయానకమైన, అత్యంత పవిత్రమైన రూపం మన ముందుకు రాబోతోంది.